కాల్ చేస్తున్నాడే. హా, ఫోన్ చేస్తే బావ చూస్తాడేమో కదనే. హా, నీ బావ చూస్తే వాల్ పేపర్ నాది నాన్నదుంది. హా, ఉంటే దొరికిపోయానేమోనే. దొరికిపోవడం ఏంటి? అసలు నేను మదన్ మరదల్నే కాదే. ఏంటి నువ్వు మదన్ మర్దలు కాదా? బావా ఆ చెమట్లేంటి? ఏం లేదు బావా, బాత్రూంలో ఫ్యాన్ ఉండదు కదా, అందుకే ఈ చెమటలు. సరే, మీ నాన్న ఫోన్ చేశాడు. మాట్లాడావా? తెలిసిపోయిందా? నేను ఎందుకు మాట్లాడతా? నేను మాట్లాడితే నేను నీ దగ్గరికి వస్తానని మావయ్యకి తెలుస్తుంది. మావయ్య మా అమ్మకి చెప్తాడు కదా. అయిన నేను ఫోన్ చూసేలోపే స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయిందా? ఓకే బావా. పాపం ఈ టైంలో దేనికి చేశాడో ఒకసారి ఛార్జింగ్ పెట్టి ఫోన్ చేయి. నేను రేపు మార్నింగ్ చేస్తా బావా. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుందామా? గుడ్ మార్నింగ్. మార్నింగే. మదన్ వెళ్ళిపోయాడా? ఇప్పుడే. నైట్ నువ్వు చెప్పిన మ్యాటర్కి నాకు నిద్ర కూడా పట్టట్లేదే. ఇన్ని రోజులు బావా అన్నావు, రాసుకొని పూసుకొని తిరిగినావు, ఇప్పుడు బావనే కాదంటున్నావు. అసలు ఎందుకే మరదల్లా యాక్ట్ చేస్తున్నావు? ఏ చెప్తావా లేదా? సరే చెప్తా. నా ఫ్రెండ్ వైషు ఉంది కదా, బీటెక్ ఫ్రెండ్ తనేనా? తనకి వాళ్ళ బావంటే ఇష్టం లేదే, కానీ వాళ్ళ ఇంట్లో ఏమో వైషుకి మదన్కి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. మదన్కి వైషు మీద ఇష్టం తీసేస్తే పెళ్ళనే టాపిక్ నుంచి సైడ్ అయిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ వేసాం. సైడ్ అయిపోవచ్చు, కరెక్టే. అదేదో తనే రావచ్చు కదా, నిన్నెందుకు పంపింది? అంటే నేనే అన్నా, నీ ప్లేస్లో నేను వెళ్ళి వాడు మంచోడో కాదో తెలుసుకుంటా, ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వు అని. అందుకేనా నిన్ను ఊకే వైషు వైషు అంటున్నాడు? అయినా మీ ఇంట్లో దొరికిపోతే నీకు పెళ్లి చేస్తారు తెలుసా? అసలే మీ నాన్న కోపిష్టి. తెలుసు, కానీ నా ఫ్రెండ్కి నేనే కదా హెల్ప్ చేయాలి. వాడు ఎలాంటి వాడో తెలియకుండా చేసుకుంటే దాని లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా. ఫ్రెండ్ కోసం ఇంత రిస్క్ తీసుకున్నావు చూడు, అది చాలా బాగా నచ్చింది. నేను నీకు హెల్ప్ చేస్తా, సరేనా? నిజంగానా? థ్యాంక్సే. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఈ సంవత్సరం అయినా నాకు పెళ్ళయ్యేలా చూడు దేవుడా. రే, ఎంతసేపు వెయిట్ చేయాలి? 5 నిమిషాలు ఆగలేకపోయావా? అయినా లోపల ఎంతసేపు ఏం చేసావు? నీకంటే నీ మరదలుంది, నాకేముందిరా బోడీ పిలక తప్ప. అందుకోసమే నాకు పిల్లని సెట్ చేసి నన్ను ఒక ఇంటివాడిని చేయి దేవుడా అని ప్రార్థించి వస్తున్నా. ఇప్పుడు అదేకా కోరుకునేది. కానీ డైలీ దేవుడు ఇగ్నోర్ చేస్తున్నాడు కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, పొద్దున్నే మా నాన్నగారు నా జాతకం చూశారా. ఏమన్నారు? ఈ సంవత్సరంలో కానీ నాకు పెళ్ళి కాకపోతే ఈ జన్మలో కాదన్నారా? రే, నా పెళ్ళంటే నీకు ఎటకారంగా ఉందనుకుంటా. నాకు కూడా ఒక పెళ్ళుంటే అసలు నీ వెనక వచ్చేవాడినే కాదు. నువ్వు కూడా ఎవరినో ట్రై చేయి మరి. ఆల్రెడీ ట్రై చేశాను. రిజల్ట్ ఏంటో? ముఖం మీదే అన్నయ్య అనేస్తున్నారు, ముఖం ప్యాంట్లో పెట్టుకొని వచ్చేస్తున్నా. ఇంకా నయం రా, అంకుల్ అన్నలే సంతోషించు. సర్లే, నువ్వు వెళ్ళు. మా నాన్నగారు ఇక్కడ యాగం చేపిస్తున్నారంట, నేను వెళ్తా. అలా అయితే పెళ్ళి అయిపోతులే. యాగమంటున్నావు కదా, అయిపోద్ది. ఏమవ్వడమో ఏమిటో, మా నాన్నగారు యాగం పేరు చెప్పి డబ్బులు త్యాగం చేస్తున్నారు. ఇది 3వ యాగం. ఇప్పుడు దాకా ఒక్క అమ్మాయి కూడా నా మొహం చూసింది లేదు. మరి ఫేస్ వాల్యూ అలాంటిది. రే, ఇలా ప్రతిదానికి నవ్వితే మా తాతగారు ఏమన్నారో తెలుసా? కొంచెం దూరంగా ఉండి మాట్లాడి నోటి నుంచి కంపు వస్తుంది అన్నారా? వేదవా, నా మీద జోకులేస్తున్నాడు. ఏంటి అప్పుడే వచ్చేసావు? వైషు, సెక్యూరిటీ బాబాయ్ పార్సల్ ఇమ్మని చెప్పాడు. ఫ్లాట్ నెంబర్ ఇదే, కానీ పార్సల్ మీద నిక్కీ అని ఉందేంటి? నీ పేరు వైషు కదా? అంటే అది బావా, అది నా పార్సెల్.
తినెవరు? తన నా ఫ్రెండ్ వసుంధర. వసుంధర. ఆ. అప్పుడు వసుంధర అని ఉండాలి కదా, నిక్కీ అని ఉందేంటి? హే ఏంటే మీ బావా ప్రతిదాని క్వశ్చన్ చేస్తాడు. ఇదిగో అమ్మాయి అమ్మాయి అమ్మాయి. అదేంటి నిక్కీ ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయింది? నువ్వు ఫస్ట్ కూర్చో బావాదా. తను ఎప్పుడు వచ్చింది? ఇందాకే బావా, 1 hour బ్యాక్. మరి నాకు చెప్పలేదు. చెప్పేలోపు నువ్వు వచ్చేసావు కదా బావా. అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా? నైట్ అయింది కదా బావా, ఈ రోజుకి ఇక్కడే పడుకోలే. అంటే రేపటి నుంచి రావద్దా? ఆ, అంటే తను వచ్చేసి. వైషు, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు బావా. అంటే రోజు ఇక్కడ పడుకొని అలవాటైంది కదా, ఇంటి దగ్గర నిద్ర పట్టదేమో, కొంచెం నాకు సెట్ అయ్యేదాకా. అంటే ఇన్ని రోజులు నేను వచ్చాను కదా, మంచిగానే ఉన్నాను కదా, మిస్బిహేవ్ చేయలేదు కదా, ఎంత డీసెంట్గా ఉన్నాను. సరే బావా. థ్యాంక్స్ వైషు. ఒక్కసారి తనతో మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. ఓసే ఇది మంచి టైం. మదన్ని బీర్ బాటిల్స్ తీసుకురమ్మను. ఈరోజు తాగి లొల్లి చేయాలి, దెబ్బ గురుడు గోడ దూకేయాలి. కానీ నాకు డ్రింక్ అలవాటు లేదు కదే. ఏహే నువ్వేంటే ప్రతిదాని రీజన్ చెప్తావు. ఫస్ట్ అయితే తెప్పి. బావా నాకు 2 బియర్స్ తెస్తావా? బియర్స్ బావా, బియర్స్. అంటే వోడ్కా అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతా. అడ్జస్ట్ అయిపోతావా? ఆ, ఓకే. బావా పెట్టుకోవడానికి పూలు తీసుకురా, బావా కట్టుకోవడానికి చీర తీసుకురా, బావా కలిసి తిందాం బిర్యానీ తీసుకురా అంటావు అనుకున్నా, తాగడానికి బీర్ తీసుకురమ్మంటున్నావే. అమ్మా జీవితం. ఆ మాత్రం చేయలేవా బావా నా కోసం? చేస్తాలే, అంత క్యూట్గా తీసుకొస్తా. బీరేగా? సరే నువ్వు తెచ్చేసి. మంచింకి ఆమ్లెట్ వేస్తున్నా, నీకు కూడా కావాలా? వద్దొద్దులే, నువ్వు వేసుకొని తిను తాక్కుంటూ. బ్యాడ్ లక్. అమ్మా బీరంట. ఎవరైనా అమ్మాయిలు గులాబ్ పువ్వు తెమ్మంటారు, నీ మరదలేమిట్రా బీర్ బాటిల్ తెమ్మంటుంది? అదే కదా. నాకెందుకో నీ మరదలు ఊరి నుంచి వచ్చినట్టు అనిపించట్లేదురా, ఊటీ నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది. నాకు కూడా అదే డౌట్ రా. నీ మరదలు 5G నెట్వర్క్ కన్నా స్పీడ్గా ఉందిరా. రేపు పొద్దున్న పెళ్ళయ్యాక శోభనం గదిలోకి పాల గ్లాస్ బదులు బీర్ గ్లాస్ పట్టుకొస్తుందేమో చూసుకో. రే నీ మరదలు ఒక్కరితే కాదు, అందరు అమ్మాయిలు అలానే ఉన్నారు. అయినా నా వయసు బంగారం. బంగారం కాబట్టే బీర్ బాటిల్ తీసుకురమ్మంది. పదా తొందరగా. ఈరోజు మదన్ పారిపోయేలా చేద్దాం. వస్తే నువ్వేం చేసినా సరే తను హర్ట్ అయ్యేలా మాత్రం చేయకు. ఇష్టాన్ని తీసేయాలంటే హర్ట్ చేయాలి కదనే. ఇష్టాన్ని తీసేయడం వేరు, హర్ట్ చేయడం వేరే. అయితే తను హర్ట్ అవుతే నీకేంటే? తనతో ఆడుకుంది చాలే, ఇంకా హర్ట్ కూడా చేయాలా? సర్లే వచ్చినట్టుండే. తీసుకో. థ్యాంక్ యూ బావా. బావా అక్కడ పిక్కలు తీసుకొస్తావా? అది కూడానా? తీసుకొస్తా. థ్యాంక్ యూ బావా. ఇదేనా? బావా ఇదే. థ్యాంక్ యూ. ఖాళీ అయిపోయింది. ఏంటి తాగేసావా? ఐమ్ హెవీ డ్రింకర్ బావా. బావా ఇంకో గ్లాస్. అయినా ఇదేంటి ఎంత ఫాస్ట్గా ఉంది? తీసుకో. థ్యాంక్ యూ బావా. బావా స్పూన్. నేను తీస్తా. ఇటీఫు. థ్యాంక్ యూ బావా. ఏంటి ఇది కూడా తాగేసావా? అయిపోయింది బావా.
ఇంకో గ్లాస్ పోయావా? వైషు, నువ్వు తాగితే తనుగుతుందేంటి? ఆ, అంటే దానికి నైట్ నిద్ర లేదంట బావా. నిద్ర లేకపోతే కళ్ళు మూస్తూ తెరుస్తుంది ఎందుకు? ఆ, అంటే నిద్ర వస్తే కళ్ళే కదా బావా మూసేది. అవును కదా, అది కరెక్టే. నువ్వు వెళ్ళి పడుకోవాసు. అంటే బావా నాకు కంపెనీగా ఉంది బావా. కంపెనీయా? అయితే ఓకే. మదన్ నువ్వు చాలా మంచోడివి, థ్యాంక్స్ వాసు. నేను మంచోడంట వైషు. కానీ కొంచెం తింగరోడివి. తింగరున్నా? కానీ ఇది మాత్రం కంత్రిది. కంత్రి? ఆ, అది అప్పుడప్పుడు అలానే వాగుతుంటది బావా, నువ్వేం పట్టించుకోకు. సరే, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ బావా. బావా ఆ సౌండ్ ఏంటి? సౌండా? ఆ, ఎక్కడ? అక్కడ. ఇవ్వు. సౌండా? అక్కడేం లేదుగా వైషు. ఏంటో. ఇది కూడా తాగేసావా? నువ్వేంటే పచ్చి తాగపోతు కన్నా ఫాస్ట్గా తాగుతున్నావు? అబ్బా సిగ్గు. ఇదెందుకు పడిపోయింది నువ్వు తాగితే? ఆ, అంటే బావా చెప్పాను కదా నిద్ర లేదని, అందుకే. ఆ, నేను పడుకోబెట్టేస్తా బావా. పట్టుకెళ్ళిపో. లవి లవి లవి. జాగ్రత్త వైషు. ఆ, ఓకే బావా. ఇదేంటి ఇలా తాగేసింది? అదేంటి అలా పడిపోయింది? ఇది పీకేస్తే పొడి చేస్తా అని తప్ప పడిపోయింది తింగడిది. దీన్ని నమ్ముకున్నా చూడు, నాది తప్పు. ఓకే బావా, గుడ్ నైట్. వైషు, నువ్వు 3 పెగ్గలు తాగావు, అయినా ఇంత నార్మల్గా ఉన్నావేంటి? నేనెక్కడ నార్మల్ ఉన్నా బావా, చూడు ఎలా దూకుతున్నాను, చూడు కళ్ళు కూడా ఎర్రగయ్యాయి. నేను ఇంకా తాగలేను బావా, నేను పడుకుంటా. గుడ్ నైట్. సర్లే, వెళ్ళి పడుకో. ఏంటో అంత అయమయంగా ఉంది. బావా నిద్ర రావట్లేదా? నీకు? నీకెందుకు నిద్ర రావట్లేదు? అంటే ఇన్ని రోజులు కలిసి పడుకున్నాం కదా, అదే ఇదే సోఫాలో. ఆ, ఇప్పుడు ఒక్కనే పడుకునేసరికి నిద్ర రావట్లేదు. ఇప్పుడు నేను వచ్చేసాక వస్తాదిలే. ఏమొస్తుంది? ఎంత దగ్గరికి వచ్చి కూర్చుంటే వచ్చింది పోయేలా ఉంది. ఏంటి? అంటే చీకటి కదా, కొంచెం భయంగా ఉంది. ఆహా. ఏం పర్లేదులే, భయం పోద్ది. వైషు, ఏంటి ఇలా చేస్తున్నావు? ఏ చేయకూడదా? చెయ్యొచ్చు. బావా నేను ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఫీలింగ్స్ రావు కదా? ఏంటి ఇదంతా కళ?
ఇలాంటి కళ వచ్చిందంటే వైషు ఆ? నిద్ర పట్టట్లేదా? మ్మ్హ్మ్. మరి నీకు? ఆహా. ఇదేంటి కల్లో జరిగినట్టు జరుగుతుంది? వైషు నిద్ర ఎందుకు పట్టట్లేదు? అంటే రోజు ఇద్దరం కలిసే పడుకునే వాళ్ళం, అదే సోఫా మీద. అలవాటైపోయింది. ఇప్పుడు నువ్వు లేకపోయేసరికి నిద్ర పట్టట్లేదు బావా. నేను తన కల్లో చెప్పినట్టే ఇది నాకు చెప్తుంది. ఓకే వైషు, అంటే నేను ఇప్పుడు వచ్చాను కదా, నిద్ర పట్టేద్దులే. ఆ, పడుకుందాం బావా. సరే, గుడ్ నైట్. పడుకుంటూ పోతావా? ఆ, ఆ, సరే నువ్వు పడుకో. ఇదేంటి పడుకుంటాను పడుకుండిపోయింది, మిగతా జరగదా? రే, ఫీలింగ్స్ ఏమైనా వస్తే నీ అరచేతిలో బంధించేరా. బంధించి బంధించి చేతిలో రేఖలు అరిగిపోతున్నారా ఈ ఒక్కసారికి? రే వద్దురా. అయినా నా మరదలే కదా, ఏం కాదు. రే మంచోడివిరా. అయినా ఒక్కసారికి ఏం కాదులే. తప్పేమోరా. అయినా బావ మరదల మధ్య ఇవేం తప్పేం కాదులే. బావా! ఏం చేస్తున్నావు? అంటే డ్రెస్ సెట్ చేస్తున్నాను. అదేదో లేపు చెప్పొచ్చుగా. అంటే పడుకున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. రేపు చేసేద్దాం అనుకున్నావు. హే, రేపేంటి రేపేంటి రేపేంటి? ఒంటరిగున్న ఆడపిల్ల మీదికి అఘాయితానికి పాల్పడితే సెక్షన్ 64, 74, 75, 78 కింద బొక్కలో వేస్తారు 10 ఏళ్ళు. వైషు, నేను రేపు చేయడానికి నీ దగ్గరికి రాలేదు వైషు. మరి నడుము చూడ్డానికి వచ్చావా? చూసావా? ఫీలింగ్స్ వచ్చాయా? వచ్చినా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏంటి? ఆ మూలకపై పడుకో. నా దరిదాపుల్లో కూడా నువ్వు రాకూడదు. ఎల్లు. ఈరోజు వసువు గురించి కనుక్కొని ఎలా అయినా ఒక ఇంటివాడిని అయిపోవాలి. రే, వసువు ఎలా ఉంటుందరా? నిండుగా చీర కట్టుకొని, నుదుటిన బొట్టు పెట్టుకొని, జడలో పూలు పెట్టుకొని చాలా అందంగా ఉంటుందారా? అలా ఉంటే అది ఆంటీ అవుద్ది, అమ్మాయి ఎందుకు అవుద్ది? అవును కదా. ఇన్స్టాగ్రామ్ ఉందా? మదన్ మధ్య అని ఉంటుంది. నీది కాదురా, తనది. ఏమో తెలీదు. ఫేస్బుక్ తెలీదు. మరి ఏం తెలుసురా నీకు? తన నెంబర్ తెలుసురా, కాకపోతే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కట్ అయింది. అవునా? నువ్వు నెంబర్ చెప్పు, నేను రీఛార్జ్ చేస్తాను. 8346
మైక్రో ఆన్ చేసుకోవాలి. రీఛార్జ్ చేశాను రా, ఇప్పుడు కాల్ చేస్తానే. చెయ్యి. రే ఉమ్, అది నా సెకండ్ నెంబరు. నిన్న నైటే రీఛార్జ్ అయిపోయింది, ఈరోజు నువ్వు చేసావు. థ్యాంక్స్ రా. వెధవ ప్రతిసారి నన్ను బకరాన్ చేస్తున్నాడు. అరే చేతులు కడుక్కుని రారా, అన్నం పెడతాను. ఉమ్. అమ్మా మ్మ్, కూర ఏం చేసావు? మటన్ రా. అరే చెప్పడం మర్చిపోయాను, సుజాత పిన్ని వాళ్ళ కూతురు హైదరాబాద్లోనే ఉంటుందంట. ఆ. ఒకసారి వీలు చూసుకుని నన్ను దాని దగ్గరికి తీసుకువెళ్ళరా. దానికి వంట చేసుకోవడం రాదంట. ఇంటి ఫుడ్ తిని ఎన్ని రోజులు అయిందో ఏంటో. అమ్మా మ్మ్, నాకు మటన్ కర్రీ బాక్స్లో పెట్టిస్తావా? బాక్సా? ఎందుకురా? పెట్టమ్మా, చెప్తా. మ్మ్, సరే. ఏంటి బావా మార్నింగ్ టైంలో వచ్చా? అంటే నువ్వు హోమ్ ఫుడ్ తిని చాలా డేస్ అయింది కదా, అమ్మ మటన్ కర్రీ చేసింది, నువ్వు తింటావేమో అని తీసుకొచ్చా. థ్యాంక్ యూ బావా, కానీ నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు. తర్వాత తింటా, కొంచెం నీరసంగా ఉంది. వసు ఎక్కడికి వెళ్ళింది? తనేదో బయటికి వెళ్ళింది, వర్క్ ఉందని. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మ్మ్. నిక్కీ, నిక్కీ, ఏంటి? నీకు ఒంట్లో బాగాలేదన్నావు, ఇంట్లో పనులు ఎందుకు చేసావు? నేనెక్కడ చేశానే, అప్పటి నుంచి పడుకునే ఉన్నాక. మరి ఇంకెవరు చేస్తారే? ఇందాక మదన్ వచ్చాడు. మదన్ చేశాడా? పాపం, చాలా ఇష్టపడుతున్నాడే నిన్ను. తనని చూస్తుంటే జాలేస్తుంది. నువ్వు ఇదంతా నీ ఫ్రెండ్ కోసం చేస్తున్నావు అని తెలుసు. నీ ఇంటెన్షన్ తప్పు కాదు, కానీ మధ్యలో వాడికి ఒక మనసు ఉంటుందని మర్చిపోతున్నావు. అయినా తనేం చేశాడే? నిన్ను నమ్మడం తను చేసిన తప్ప, లేక నువ్వెంత టార్చర్ పెట్టినా ఇష్టంగా భరించడం తను తప్ప? ఫీలింగ్స్కి జెండర్ ఈక్వాలిటీ ఉండదు నీకు. అందరికీ ఒకేలా ఉంటుంది, అది నీ ఫ్రెండ్కైనా తనకైనా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోనికి, నువ్వు నవ్వుతూ చేసే పనులు రేపటి రోజున వాడికి నిద్రలేని రాత్రులకి కారణం అవ్వకూడదు. నీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయినా నా కోసం నీ ఇష్టలేమో అనుకోకు, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు. నువ్వు నవ్వుతూ చేసే పనులు రేపటి రోజున వాడికి నిద్రలేని రాత్రులకి కారణం అవ్వకూడదు. కానికి చెప్పు. ఇంకా ఈ నాటకాలు నేను ఆడలేనే. ఇంత సడన్గా ఏమైంది? నేను తనతో నాటకం ఆడుతున్నాను అనుకున్నాను, కానీ తెలియకుండానే మదన్కి చాలా కనెక్ట్ అయిపోయానే. తన ఇంటికి రాకపోతే నేను బాధపడేలాగా, తను బాధపడితే నేను చూడలేకపోయేలాగా, తను కనిపించకపోతే నేను టెన్షన్ పడిపోయేలాగా. నేను ఇలానే ఉంటే వాడు నాకు
ఇంకా ఇంకా నచ్చేస్తాడే. నిక్కీ నేను చెప్పేది విను. సారీ వైషు.